హాయ్ ఫ్రెండ్స్, కొన్నిసార్లు జీవితం ప్రతి మలుపు మీద తట్టి లేపుతుంది. రాణి జీవితం కూడా అలాగే ఒక్కసారిగా మారిపోయింది. అర్జున్ ఆమె మొగుడు కుటుంబానికి ఒక్కడే ఆధారం. ఒక భయంకరమైన యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. ఒక్క రాత్రి రాణి భవిష్యత్తు అన్నీ ఒక్కసారిగా తుడిచేసేసింది. మామగారి ఇంట్లో కూడా పూర్తి మద్దతు దొరకలేదు. రాజస్థాన్లోని పాలి జిల్లా బయట ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో రాణి జీవితం శాంతంగా సాగుతోంది. ఆమె అర్జున్ గ్రామంలో సాధారణ భార్యాభర్తలు. అర్జున్ ట్రక్ డ్రైవర్, రాణి ఇంటి పనులు చూసుకునేది. ఇద్దరి కల కూడా ఒక చిన్న జాబా పెట్టడం, ప్రయాణికులు వచ్చి ఇంటి రుచి తినాలి. కాని కలలు ఒక్కసారిగా కులిపోతాయని ఎవరికి తెలుసు? ఒక సాయంత్రం అర్జున్ ట్రక్ తీసుకుని బయలుదేరాడు. హైవే మీద వెనకనుంచి ఒక ట్రక్ గట్టిగా జీ కొట్టింది. ఆ రాత్రి రాణి జీవితంలో అతి భయంకరమైన కల అయిపోయింది. ఉదయానికి గ్రామంలో వార్త, అర్జున్ లేడు. రాణికి సమయం అక్కడే ఆగపోయినట్టు అనిపించింది. ఆమె ప్రపంచం ఖాళీ అయిపోయింది. ఇంటి గడప చల్లబడింది. కళ్ళు ఎండిపోయాయి. గుండె జీవం లేనిదైపోయింది. అత్తగారు మొదట కొన్ని రోజులు పక్కన ఉన్నారు. కాని త్వరగా ఇప్పుడు నువ్వు మాకు ఏం పనికొస్తావు, సమాజం ఏమంటుంది అని ఇంటి బయట రోడ్డు చూపించారు. నాన్నగారి ఇంటికి వెళ్ళింది. అక్కడ కూడా పరిస్థితి మెరుగైనది కాదు. అన్నా, అక్క, మేము రోజువారీ కూలితో గడిపేస్తున్నాం. నిన్ను ఎక్కడ పెట్టాలి అన్నాడు. రాణి అతని కళ్లలో అసహాయత చూసింది. ఇక ఎవరూ ఆధారం లేరని అర్థమైంది. తనే తన దారి తాను వేసుకోవాలి. రాత్రి అందరూ నిద్రపోయాక రాణి మనసులో ఒక మాట ఇచ్చుకుంది. ఇక ఎవరి దయమీద కాదు, నా కష్టమీద బతుకుతా. అర్జున్ పాత నోట్బుక్ తీసింది. అందులో కొన్ని మాటలు. బాబా పెడదాం. రాణి సాదా కాని నిజమైన రుచి ఇస్తుంది. రాణి కళ్ల నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. కాని మనసులో గట్టి నిర్ణయం. ఆ కలని ఇప్పుడు తాను నెరవేర్చాలి. మరుసటి ఉదయం తన దగ్గర మిగిలిన కాస్త పిండి, మసాలాలు, కూరగాయలు తీసుకుని ఇంటినుంచి బయలుదేరింది. పాత స్టీల్ తాలి, ఒక బాండీ, ఒక చెంచవంట స్టవ్, ఇంతే ఆమె సామాను. పాలి హైవే మీదకి చేరింది. అక్కడ రోజూ ట్రక్కులు, ప్రయాణికులు వెళ్తారు. రోడ్డు పక్కన ఒక వేప చెట్టు ఉంది. అక్కడే తన మొదటిగా పెట్టింది. నేలమీద కూర్చుని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంది. ప్రజలు వెళ్తూ వచ్చారు. కొందరు తిట్టారు, కొందరు నవ్వారు. ఒక డ్రైవర్, అరే అక్క, ఇల్లు దొరకలేదా అన్నాడు. మరొకడు, బజ్జీ అమ్ముతున్నావా లేక నిన్నేనా అన్నాడు. రాణి చేతులు వణికాయి కాని మాట్లాడలేదు. ఆమె తాలి దాదాపు ఖాళీగానే ఉంది. ఒక ముసలైన దయతో కాస్త తిని 2 రూపాయలు పెట్టాడు. సాయంత్రం సూర్యుడు అస్తమించాడు. రాణి మనసు కూడా అస్తమించినట్టు అలసట, ఆకలి, అవమానాల మధ్య చెట్టు కింద కూర్చుని ఏడ్చింది. ఒంటరి అమ్మాయి కష్టపడడం కూడా పాపమా అని అనుకుంది. కాని ఆకాశంలో నక్షత్రాలు మెరిసేసరికి ఎక్కడినుంచో ఆశ కిరణం వచ్చింది. ఒక ట్రక్ మెల్లిగా ఆగింది. డ్రైవర్ దిగాడు. పొడవాటి అలసిన మొహం, కాని కళ్లలో నిజాయితీ. అతను వీర్ ఏమీ అనకుండా రాణి తాలినుంచి బజ్జి తీసుకుని ఆరామంగా తిని, డబ్బులు పెట్టి కష్టపడే వాళ్ల మాట భగవంతుడు తప్పక వింటాడు అన్నాడు. కేవలం ఆ కొన్ని మాటలు కాని రాణి లోపల కొత్త బలం నింపాయి. రేపు మళ్లీ వస్తానని నిర్ణయించింది. ఓడిపోవడం ఇక ఆప్షన్ కాదు. మరుసటి రోజు సూర్యుడితోనే రాణి మళ్లీ హైవే మీద రుచి కాస్త మెరుగా చేసింది. మిగిలినది మరుసటి రోజుకి దాచుకునే జాగ్రత్త తీసుకుంది. ఇప్పుడు ఆమె కేవలం బజ్జీ అమ్మడం లేదు, తన గౌరవం పునాది వేస్తోంది. ఆ చిన్న అడుగు ఒకరోజు రాణి దాబా అనే మైలురాయి అవుతుందని ఆమెకి తెలియదు. మరుసటి ఉదయం రాజస్థాన్ ఎర్రమట్టిమీద సూర్యుడి మొదటి కిరణం పడగానే రాణి ఇప్పటికే తన చిన్న స్టవ్ దగ్గర కూర్చుంది. నుదుటమీద కాస్త చెమట బొట్లు, కాని కళ్లలో రాత్రినుంచి వచ్చిన గట్టి నిర్ణయం మెరుస్తోంది. ఇక జీవితం ఆమెని కింద పడేయడానికి కాదు, పరీక్షించడానికి ముందుకు వస్తుందని తెలుసు. జాగ్రత్తగా పూరీలు దేవుతోంది. చేతుల్లో సాదాపనం, ఆత్మవిశ్వాసం రెండు కలిసి. చుట్టూ వెళ్తున్న ప్రజలు ఇప్పుడు ఆమెని గమనిస్తున్నారు. కొందరి మొహాల్లో ఆశ్చర్యం, కొందరిది నవ్వు. కాని రాణి ఎవరి చూపుకి వంగలేదు. మధ్యాహ్నానికి కొందరు రుచి కోసం ఆగారు. మొదట్లో 2 తాళీలు అమ్మాయి. తర్వాత ఒక ట్రక్ డ్రైవర్ వచ్చాడు. అదే వీర్ నవ్వుతూ, ఈ రుచి ముందుకంటే బాగుంది అన్నాడు. రాణి మెల్లిగా నవ్వింది. నిన్న రాత్రి నిర్ణయించా, ఇక ఫిర్యాదులు లేవు, కేవలం కష్టమే అంది. వీరుచి తిని నీకు ఇష్టమైతే నా కొందరు ఫ్రెండ్స్కి చెప్తా, ఇక్కడే తినేద్దామని రోడ్డుమీద మంచి రుచి కోసం వెతుకుతూ ఉంటాం అన్నాడు. రాణి తలవంచి, తప్పక, కాని రుచి, ధర అందరికీ సమానం అంది. వీర్ నవ్వాడు. ఇదే మాట గుండె తాకింది. ఇప్పుడు మెల్లిగా ప్రతిరోజు కొన్ని ట్రక్కులు అక్కడ ఆగసాగాయి. కొందరికి ఆమె కూర రుచి ఇష్టమైంది.
కొందరికి టిఫిన్, కొందరికి ఆమె కష్టం కథ. రాణి అర్థమైంది, కస్టమర్లు కేవలం రుచి కాదు, నమ్మకం కొనుగోలు చేస్తారు. ప్రతి తాలిని తన గౌరవంగా భావించింది. ప్రతి పూరిమీద ఆమె పోరాటం వాసన, ప్రతిదానిలో ఆమె ఆసరుచి. కొన్ని వారాల్లోనే ఆమె సంపాదన అంతగా అయింది. కాస్త అప్పు తీర్చి కొత్త గ్యాస్ స్టవ్ కొనేసింది. కాని రాత్రి చలి, పగలు ఎండలతో శరీరం అలసిపోసాగింది. రాణి అనుకుంది, ఒక బండి ఉంటే మరింత సౌకర్యం. ఈ మాట వీర్ విన్నాడు. మరుసటివారం వచ్చేసరికి అతని ట్రక్ నుంచి పాతకాని బలమైన బండి దిగింది. ఇది నా ఫ్రెండ్ది, ఇప్పుడు వాడు వాడడం లేదు, నువ్వు తీసుకో, దీనితో నీకు నీడజాగా దొరుకుతుంది అన్నాడు. రాణి మొదట తిరస్కరించింది. లేదు, ఎవరి సహాయం మీద బతకను. వీర్శాంతంగా సహాయం, దయ మధ్య తేడా ఉంది. దయలో రౌణం ఉంటుంది, సహాయంలో అప్పనం అన్నాడు. రాణి కళ్ళు చెమర్చాయి. థాంక్స్ చెప్పి బండి పెట్టేసింది. ఇప్పుడు రాణి తాలి నిజంగా గుర్తింపు పొందసాగింది. పాలి హైవే మీద ప్రజల్లో చర్చ. వేప చెట్టు కింద కూర్చున్న అమ్మాయి, ఆమె రుచి ఇంటిలాంటిది. కాని రాణి గుర్తింపు పెరిగే కొద్దీ సమాజంలో కొందరి అసూయ కూడా పెరిగింది. గ్రామంలో కొంతమంది గుసగుసలు. చూడు, రాణి రోజు మగాళ్ల మధ్య ఉంటుంది. కొందరు అత్తగారింటికి వెళ్లి మీ కోడలు దాబా నడుపుతుంది, ట్రక్ వాళ్ల మధ్య ఉంటుంది అన్నారు. అత్తగారు కోపంగా, ఆమె ఇక మా ఇంటివాళ్లు కాదు అన్నారు. రాణికి ఈ మాటలు బాధ కలిగించాయి. కాని ఇప్పుడు ఆమెలో భయం మిగలలేదు. ప్రతి సాయంత్రం తన గాడిద్ద దగ్గర దీపం వెలిగించి, ప్రజలు ఏమనుకున్నా నా చేతుల రొట్టెలు ఎవరి గుండెని నొప్పించవు అని తనతోనే అంటుంది. ఒకరోజు సాయంత్రం గాలి గట్టిగా వీస్తోంది. ఆకాశంలో మేఘాలు. రాణిచూహ మళ్లీ మళ్లీ ఆరిపోతోంది. తడి చేతులతో స్టవ్ పట్టుకుంది. అదే సమయంలో వీరు తడిసిన బట్టలతో వచ్చాడు. మొహంలో అదే గట్టితనం. రాణి గాడిద్దాని కవర్ చేయడానికి తార్పాయలు పెట్టేద్దాం, రోడ్డు మీద ఉండడం సులువు కాదు అన్నాడు. రాణి, ప్రతి కష్టానికి దారి చూపిస్తావు నువ్వు అంది. వీరు నవ్వాడు. గట్టి మనిషితో ఉండడం సులువు. మెల్లిగా ఇద్దరి మధ్య అవగాహన ఏర్పడింది. ఇద్దరు కలిసిగాని ముందుకు తీసుకెళ్తున్నారు. రాణి ఇప్పుడు మార్కెట్కి వెళ్తుంది, కూరగాయలు కొనుగోలు చేస్తుంది, ఖాతాలు రాస్తుంది, లెక్కలు పెట్టుకుంటుంది. వ్యాపారం కేవలం డబ్బు కాదు, నమ్మకమాట అని నేర్చుకుంటోంది. రోజులు గడిచాయి. ప్రజలు దూరం నుంచి కూడా ఆమెగా దగ్గర ఆగసాగారు. ట్రక్ డ్రైవర్లు, కూలీలు, ప్రయాణికులు అందరూ ఇక్కడి రుచి ఇంటిలాంటిది అంటారు. కాని సంతోషంతో పాటు సవాళ్లు కూడా పెరిగాయి. కొన్ని రోజులు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. కొన్ని రోజులు సమాజంలో కొందరు అపఖ్యాతి పాడే ప్రయత్నం చేస్తారు. ఒకరోజు గ్రామంలో ఇద్దరు వచ్చారు. అక్క, నువ్వు రోజు మగాళ్ల మధ్య కూర్చుంటావు, సిగ్గులేదా అన్నారు. రాణి గట్టి గొంతుతో, కష్టపడడంలో సిగ్గు ఏంటి? సిగ్గు అబద్ధాలు చెప్పి గౌరవం దోచుకునే వాళ్లకి రావాలి అంది. వాళ్ల మాటలు విని ఆమె మరింత గట్టిపడింది. రాత్రిగాలి వీస్తుంటే చెట్టు కింద కూర్చుని అర్జున్ ఫోటో చూసి, చూడు అర్జున్, నీ కల మెల్లిగా నిజమవుతోంది అంటుంది. కాని రాణికి తెలుసు, ఈ దారి ఇంకా దూరముంది. సమాజం చూపులు, పుకార్లు, అసూయ అన్ని గోడల్లా నిలబడ్డాయి. కాని ఇప్పుడు ఆమెకి ఒక సహచరుడు ఉన్నాడు. వీర్ మౌనంగా సహాయం చేస్తాడు, కొన్ని సలహాలు ఇస్తాడు, కొన్నిసార్లు పక్కన కూర్చుని ఆమెకి ఒంటరిగా అనిపించకుండా చేస్తాడు. రాణి జాబా ఇప్పుడు ఆ ప్రాంతంలో గుర్తుగా మారింది. ప్రతి ఉదయం వేప చెట్టు కింద పొగ ఎగుస్తుంది. దానితో పాటు ఒక అమ్మాయి కష్టవాసన ఎగురుతుంది. కాని కష్టం మెరిసిన చోట కొన్ని కళ్ళు ఆ కాంతిని ఆర్పే ప్రయత్నం చేస్తాయి. ఒకరోజు ఇద్దరు అపరిచితులు జాబా దగ్గరికి వచ్చారు. రుచి తిని వెళ్తూ వెళ్తూ ఒక ఎత్తు వేశారు. అరే, ఇది వీర అమ్మాయి కదా, ప్రతిరాత్రి ఇక్కడే ఉంటుంది. రాణి విని స్తంభించిపోయింది. పక్కన కూర్చున్న కొందరు డ్రైవర్లు మాట మార్చారు. కాని ఆమె గుండెలో ఒక బాణం దిగినట్టు రాత్రి వీరు వచ్చేసరికి రాణి నేరుగా, ప్రజలు నన్ను నీ అమ్మాయి అంటున్నారు, నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పావా అంది. వీర్ షాకయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు రాణి, నేను ఎందుకు అలా అంటా అన్నాడు. అయితే ప్రజలు ఎందుకు అంటున్నారు నా పేరుకి, నీ పేరు ఎందుకు కలుపుతున్నారు? వీరు తల వంచాడు. ప్రజల పని మాట్లాడడం నువ్వు విని ఎందుకు బాధపడతావు? రాణి మెల్లిగా, ఎందుకంటే ఈ మాటలు నా ఆ గౌరవం మీద పడతాయి, దానికోసం నేను రోజూ మట్టిలో కాలుతున్నా అంది. మరికొన్ని రోజులు ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది. రాణి ఇప్పుడు ఎక్కువ మాట్లాడేది కాదు, కేవలం తన పనిలోనే మునిగి ఉంటుంది. కాని పుకార్లు ఆగడం లేదు. కొందరు రాత్రి వీరు అక్కడే ఉంటాడని, కొందరు ఇద్దరు కలిసిగా బిజినెస్ నడుపుతున్నారని గ్రామ సర్పంచ్ దాకా మాట వెళ్ళింది. ఒకరోజు
అతను రాణిని పిలిపించాడు. చూడు రాణి, మా గ్రామం అమ్మాయిలు ఇప్పుడు నీతో దూరంగా ఉండాలనుకుంటున్నారు. నీవల్ల అపఖ్యాతి పాకుతోంది అన్నాడు. రాణి శాంతంగా, సర్పంచ్ గారు, నేను ఎవరి హక్కు తీసుకోవడం లేదు, ఎవరి గౌరవం మీద మాట్లాడడం లేదు. నేను కేవలం వంటలు చేస్తున్నా అంది. సర్పంచ్ ప్రజలు నమ్మినా నమ్మకపోయినా సమాజం వినేది వినిపించేదే అన్నాడు. రాణి కళ్ళు నిండాయంటే ఇక నిజం చెప్పేవాడు నేరస్తుడా, అబద్ధం పాడేవాడు గౌరవం పొందేవాడా అంది. ఏమీ అనకుండా తిరిగి వెళ్ళిపోయింది. ఆ రాత్రిగా దగ్గర ఒంటరిగా కూర్చుని ఉండగా కొందరు చిల్లర వాళ్లు వచ్చారు. నవ్వుతూ, అరే వీర, ఎక్కడ ఈరోజు నీ మొగుడు రాలేదా అన్నారు. రాణి ఏమీ అనలేదు. వాళ్లలో ఒకడు ముందుకు వచ్చిరా, ఈరోజు మేము కూడా రాణి ధైర్యం చూద్దాం అన్నాడు. రాణి పక్కన ఉన్న బేలను ఎత్తుకుని కళ్లలో అగ్ని ఇంకో అడుగు వేస్తే ఈ బేలంతో తల పగలగొడతా వాళ్లు భయపడి వెనక్కి తగ్గారు. కాని వెళ్తూ వెళ్తూ బెదిరించారు. చూడు, నీగా పేరు తుడిచేస్తాం. మరుసటి రోజు రాణి చూసింది. బాబా బోర్డు పగలగొట్టారు. బాండీలు పడేశారు. పిండి మట్టిలో కలిసిపోయింది. రాణి మౌనంగా కూర్చుంది. కళ్లనుంచి కన్నీళ్లు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు బాధ కాదు, కేవలం అగ్ని మిగిలింది. వీరు వచ్చి అందరినీ చూసి స్తంభించాడు. ఎవరు చేశారు ఇది? రాణి. అదే సమాజం నన్ను బతకనిచ్చేది కాదు, అమ్మాయి కష్టం చూసి భయపడేది అంది. వీర్ మళ్లీ తయారు చేద్దాం రానిలేదు. వీర్ ఇకగా కేవలం కడుపు నింపే సాధనం కాదు, ఇది నా గొంతుగా అవుతుంది అంది. మరుసటి వారం రాణిగాని మళ్లీ సిద్ధం చేసింది. ఈసారిపైన కొత్త బోర్డు పెట్టించింది. రాణిగా అమ్మాయి తన కష్టంతో రొట్టెలు చేస్తుంది, గౌరవంతో ప్రపంచానికి సమాధానం ఇస్తుంది. ఈసారి ప్రజల గుంపు మరింత పెరిగింది. ఇప్పుడు అమ్మాయిలు కూడా వచ్చేవారు. కొందరు తమ పిల్లలతో, చూడు బిడ్డ కష్టం ఇలా ఉంటుంది. రాణి అర్థమైంది, సమాజం భయంతో వంగితే జీవితం ఓడిపోతుంది. ఇప్పుడు ఆమె మాట్లాడడం నేర్చుకుంది. తనకోసం కాదు, మౌనంగా అవమానం భరించే అన్ని అమ్మాయిల కోసం. ఒకరోజు లోకల్ పేపర్ రిపోర్టర్ వచ్చాడు. ఇంటర్వ్యూ తీసుకున్నాడు. రాణిగారు సమాజం మీద నిలబడి ఇదంతా ఎలా చేశారు? రాణి నవ్వుతూ, నేను సమాజం మీద కాదు, నిజంతో నిలబడ్డా. ప్రజలు నిన్ను పగలగొట్టే ప్రయత్నం చేస్తే అర్థం నువ్వు ఏదో పెద్దది చేస్తున్నావు అంది. మరుసటి రోజు పేపర్లో వచ్చింది. రాణిగా ఒక అమ్మాయి కథ రొట్టెలతో సమాజానికి సమాధానం ఇచ్చింది. కాని విజయం రుచి ఎంత తీయగా ఉందో అంత కైనత వీర్ గుండెలో ఇంకిపోయింది. ప్రజలు ఇప్పుడు రాణి పేరుతోగా తెలుసు, వీర్ కేవలం సహాయకుడిగా మిగిలాడు. ఒకరోజు అతను రాణి, అందరూ నిన్ను రాణి రాణి అంటారు. ఈ ఉవాబాబాలో నా షేర్ ఉందని ఎవరికీ తెలియదు అన్నాడు. రాణి, వీర్ నువ్వు తెలుసు కదా, నేను నీ గౌరవం చేస్తాను. కాని ఈ వాబా నా గుర్తింపు పునాది, దాన్ని ఎవరి పేరుతోనూ కలపలేను అంది. వీర్ కోపంగా, మరచిపోకు, నేను లేకపోతే నువ్వు ఇక్కడ ఉండేది కాదు అన్నాడు. రాణి మౌనంగా ఉంది. కాని ఆమె గుండెలో వీర్ పట్ల మొదటిసారి ఒక పగులు రాత్రిగాలి మళ్లీ వీసింది. వేప చెట్టు ఊగుతోంది. రాణి గుండెకూడా డోలాయమానం. తనతోనే సహచరుడు కూడా ప్రశ్నించడం మొదలెడితే ఆదారి మరింత కష్టమవుతుంది అని అంది. కాని రాణి ఇక ఆగేది కాదు. ప్రతి అమ్మాయికి తన గౌరవం తాను సృష్టించుకోవాలని తెలుసు. పూర్తి ప్రపంచం వ్యతిరేకంగా ఉన్న పుకార్లు, అసూయ, సమాజం బిగువు మధ్య రాణి ఇప్పటికీ తన రొట్టెలతో కలలు కాల్చుతోంది. కాని పరిస్థితులు మెల్లిగా విషంగా మారుతున్నాయి. వీర్ ఒకప్పుడు ఆమె ధైర్యం, ఇప్పుడు ఆమెకి అస్వస్థత కారణం అవుతున్నాడు. ప్రతి మాటలో హక్కు చూపిస్తాడు. రాణినా అడగకుండా ఏ నిర్ణయం తీసుకోకు. రాణి, పేపర్లో నా పేరు ఎందుకు లేదు? రాణి మొదట మౌనంగా ఉంది. తర్వాత ఒకరోజు శాంతంగా, కాని గట్టిగా, వీర్ నువ్వు సహాయం చేసవు కాని నా జీవితం నేనే నడుపుతా. నీ వల్ల ముందుకు వచ్చా కాని ఇక నా గుర్తింపు నేనే సృష్టిస్తా అంది. వీర్ కోపంగా, అంటే నన్ను యూజ్ చేసి పడేస్తావా? రాణి సమాధానం లేదు. వీర్ నువ్వు నా గౌరవం గోడవి, నువ్వే నన్ను ఆపేస్తే ఆ గోడ దాటాల్సిందే అంది. వీర్ ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తిరిగరాలేదు. కొన్ని వారాల తర్వాత అకస్మాత్తుగా పోలీసులు జాబా దగ్గరికి వచ్చారు. ఒక ఇన్స్పెక్టర్ గట్టి గొంతుతో, రాణి, నీమీద కంప్లైంట్ వచ్చింది. నీగాలో రాత్రి తప్పు పనులు జరుగుతాయన్నాడు. రాణి షాక్, ఇదంతా అబద్ధం, నేను కేవలం టిఫిన్ అమ్ముతా. పోలీసు తిరస్కారంగా, మా దగ్గర సాక్షులు ఉన్నారు. సాక్షిగా ముందుకు వచ్చాడు వీర్. రాణి గుండె ఆగనట్టు. వీర్ కళ్ళు కిందికి పెట్టి, కాని మాటలు విషంతో నిండినవి. నేను స్వయంగా చూసా, రాత్రి కొందరు ఇక్కడ వస్తారు. రాణి మెల్లిగా, వీర్ నువ్వు నా సహచరుడివి, నువ్వే ఎందుకు అబద్ధం అంది. వీర్, ఎందుకంటే నువ్వు నన్ను మరచిపోయావు రాణి, నీ గుర్తింపులో నా పేరు ఉండాల్సింది అన్నాడు. పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. గ్రామంలో వార్త అగ్నిలా పాకింది. చూసావా రాణి, అదే అని మేము అనుకున్నాం. కాని ఆ రాత్రి జైలు గదిలో కూర్చుని రాణి పెదవుల మీద మెల్లని నవ్వు. బహుశా భగవంతుడు కోరుకుంటున్నాడు, నేను కేవలంగా కాదు,
ప్రతి అమ్మాయి గొంతుక అవ్వాలని అంది. కొన్ని రోజులకి కేసు కోర్టుకి వెళ్ళింది. రాణి ఒక మహిళా లాయర్ అదితి శర్మతో సంప్రదించింది. అదితి, రాణి నీ కేసులో సమాజం ఆలోచన కూడా నిందితుడిగా నిలబడుతుంది. ఈ కేసు నీకోసం కాదు, అందరికోసం పోరాడతామంది. కోర్టులో రాణి హాజరు అయినప్పుడు అందరి చూపులు ఆమెమీద, కొందరు తిరస్కారంతో, కొందరు సానుభూతితో. కాని రాణి కళ్లలో కేవలం నిజం. ప్రభుత్వ లాయర్ ఈ అమ్మాయిగా పేరుతో తప్పు బిజినెస్ చేస్తుంది అన్నాడు. రాణి శాంతంగా ఉంది. తర్వాత ఆమె లాయర్ అదితి, మైలాడ్, కష్టపడే అమ్మాయిలు తప్పైతే ఆకలి తీర్చే రొట్టెలు కూడా పాపమా అంది. ఆధారాలు పెట్టింది. వాబా రసీదులు, కస్టమర్ల స్టేట్మెంట్స్, వీర్ విరుద్ధమైన స్టేట్మెంట్స్. వీరిని సాక్షి బాక్స్లో పిలిచారు. అదితి, నువ్వు రాణిని ఎప్పుడైనా అక్రమ పనిలో చూసవా అడిగింది. వీర్ మౌనం. నీకు ఆమెతో వ్యక్తిగత ఫిర్యాదు ఉందా? వీర్ కళ్ళు నిండాయి. అవును, ఆమె నన్ను మరచిపోయింది. అదితి నవ్వుతూ, మహోదయ, ఇది ప్రేమ కేసు కాదు, గౌరవం కేసు అంది. కోర్టులో నిశ్శబ్దం. జడ్జి, రాణిలాంటి అమ్మాయిలు సమాజం వెన్నెముక, వీళ్లకి గౌరవం రావాలి, ఆరోపణలు కాదు అన్నాడు. రాణి అన్ని ఆరోపణల నుంచి బయటపడింది. కొన్ని రోజులకి రాణి మళ్లీ అదే చోటికి తిరిగి వచ్చింది. ఆమెగా నిలబడిన చోటు వేపచెట్టు. ఇంకా అక్కడే మట్టి, ఇంకా అక్కడే. కాని గాలిలో ఇప్పుడు స్వేచ్ఛవాసన. మళ్లీ స్టవ్ వెలిగించింది. మెల్లిగా ట్రక్కులు వస్తున్నాయి. ప్రజలు ఇప్పుడు ఆమెకి వంగా సలాం చేస్తారు. బోర్డు మీద కొత్త పేరు రాయించింది. రాణిగా గౌరవం, రొట్టె ధైర్యం, రుచి. కింద చిన్న అక్షరాల్లో, ఓ వంగని అమ్మాయి ప్రపంచాన్ని ఎత్తడం నేర్పుతుంది. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుంటే వీర్ అక్కడికి వచ్చాడు. మొహంలో పశ్చాత్తాపం. రాణి, నేను ఓడిపోయా, నీకు చాలా బాధ కలిగించా. రాణి, వీర్ నువ్వు చేసింది నన్ను కింద పడేయలేదు, ఎగరడం నేర్పింది. ఇప్పుడు నిన్ను క్షమిస్తా, ఎందుకంటే నిన్ను క్షమించకపోతే నా మనసు ఎప్పటికీ శాంతి పొందదు అంది. వీర్ తలవంచి వెళ్ళిపోయాడు. రాణి అతను వెళ్తున్న అడుగులు చూసింది. తర్వాత వేప కింద దీపం వెలిగించింది. ఆ కాంతి గాలిలో ఊగుతోంది కాని ఆరిపోలేదు. రాణిలాగే రాణి ఇప్పుడు కేవలం ఒక అమ్మాయి పేరు కాదు, ప్రతి ఒక్కరి చిహ్నం. తిట్లు, దెబ్బలు, అబద్ధపు ఆరోపణలు భరించిన వాళ్లు కాని ఇంకా నిజం, గౌరవం, కాంతిని వెలిగించి పెట్టిన వాళ్లు. రాణిగా ఒక అమ్మాయి కథ రొట్టెలతో కాదు, గౌరవంతో ప్రపంచాన్ని తృప్తిపరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.